ఈరోజు గత 2-3 రోజుల నుంచి కొద్ది గొప్ప ఈ ధాన్యం ట్రాక్టర్లతోటి మార్కెట్కు హెవీగా ఒకేసారి పెద్ద మొత్తంలో రావడం వల్ల డిస్టర్బెన్స్ అయ్యి మరి పత్రికా సోదరులు మీడియా సోదరులు అంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ధాన్యం వస్తుందనేది దాని మీద ఏంటంటే కొద్ది గొప్ప చిన్న చితక అయిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు పత్రికల్లో కూడా మనం చూసాము. దానికి మన గౌరవ సబ్ కలెక్టర్ గారు, మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, మన గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు దీని మీద తీవ్రంగా స్పందించి మరి మా అసోసియేషన్ని మొత్తం కూడా పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఏవైతే సంఘటనలు జరిగినాయో మరి వాటిని పునరావృతం కాకుండా మరి ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే దాని మీద మా రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరిలో సుదీర్ఘంగా చర్చించిన మీదట కేవలం మనకు వచ్చే ఇబ్బంది మొత్తం కూడా ఒక హెచ్ఎంటీ ధాన్యం వెరైటీ కాడనే ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈ హెచ్ఎంటీ ధాన్యాన్ని కూడా ముఖ్యంగా ఏందనంటే 5-6 మిల్లుల కాడనే ఎక్కువ రైతు సోదరులు కూడా ఏందనంటే పోయిన మిల్లు కాడనే పోయి అక్కడే ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడే రోడ్డు కాడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని మరి ఇబ్బంది. సరే వాళ్ళకు అమ్ముకోవాలి, మాకు కూడా ధాన్యం కావాలి, కానీ ఒకే మిల్లు దగ్గర 4 మిల్లుల దగ్గరనే ప్రెషర్ పెరిగేసరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఆ ప్రెషర్ని తగ్గించడానికి మేము మా వంతుగా మరి పూర్తిగా ఆ ట్రాక్టర్లని అన్ని మిల్లులకు డిస్బర్స్ అయ్యేటట్టుగా మేము ఏర్పాటు చేసి మరి రైతాంగానికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి మరి మేము తెలియజేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో మంచిగా ఉన్న ధాన్యానికి ఈరోజు కూడా మరి మంచి ధర మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. ఒక హెచ్ఎంటీ విషయంలోనే మార్కెట్ ఏందనంటే మరి ఈ సన్న రకం బియ్యం మనకి ఏదైతే ప్రభుత్వం ఈ 10 రోజుల సంది రిలీజ్ చేసి మార్కెట్కు లబ్ధిదారులందరికీ కూడా చేకూరుస్తుందో మరి ఆ మందం బియ్యం మనకు కన్యం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని హ్యాపీగా తీసుకుంటున్నారు, చాలా చక్కగా ఉన్నాయని చెప్పని మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం. మా సోదరులు కూడా మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళ కుటుంబాల వాళ్ళు తిని చాలా సంతోషంగా ఉన్నారు. మరి అంతవరకు మంచిగానే ఉంది. కానీ మార్కెట్కి వచ్చేసరికి మరి వ్యాపారస్తునికి 400 రూపాయలు ఏకదం మరి హైదరాబాద్ మార్కెట్లో బియ్యం రేట్ పడిపోవడం జరిగింది. మరి ప్యాడీ రేట్ బియ్యం రేట్ 400 తగ్గినా కూడా ధాన్యం రేటు మాత్రం ఏ మిల్లర్ కూడా దామాషా ప్రకారంగా తగ్గించలేదు. ధర తగ్గినా కూడా రేపు ఇంకో మార్కెట్ రావచ్చు, వేరే రాష్ట్రంలో డిమాండ్ రావచ్చు అన్న దాని మీద మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా బ్యాంక్ లోన్లు తీసుకొని మరి గత సంవత్సరం కొన్న ధాన్యం కూడా మనం ఫస్ట్ క్రాప్లో కొన్న ధాన్యం కూడా నిల్వ ఉంది. ఇప్పటికి కూడా వచ్చే ప్రతి రైతు కూడా చూస్తున్నారు మిల్లుల్లో. మరి ఆ క్రాప్ ధాన్యం కూడా ఉండి అయినప్పటికీ కూడా ఆశాజీవి కాబట్టి అందిన వరకు మరి అప్పులు తీసుకొచ్చేసైనా సరే గోడౌన్లు నింపుకొని ఇప్పుడు కాకపోతే ముందు అయినా కూడా రేట్ వస్తుందన్న దాని మీద చేస్తున్నాం. దయచేసి రైతులు కూడా దీన్ని గ్రహించి సహకరించాలి. మరి హెచ్ఎంటీ ధాన్యం అనేది అన్ని మిల్లుల్లో కూడా కొనుగోలు చేస్తాం కాబట్టి మరి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి. కొంతమంది రైతులు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారంటే పలానా మిల్లు కాడికి పోండి కొనుగోలు చేస్తారంటే పోకుండా అక్కడే ఉంటున్నారు. మరి ఆయనకు పట్టేది 50 ట్రాక్టర్లు 60 ట్రాక్టర్లు పట్టేది ఉంటే 150 ట్రాక్టర్లు ఒక్క దగ్గర పెట్టినప్పుడు మరి అది డిస్టర్బెన్స్ అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా చెప్తుంది, వాళ్ళు కూడా మీరు పలానా చోటు పోండి కొనండి అని చెప్పానంటే కొంతమంది రైతులు సహకరించకుండా మేము ఇక్కడే అమ్ముకుంటాం ఇక్కడే ఉంటామని చెప్పడం వల్లనే ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా సహకరించి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి సజావుగా ఇప్పుడు దాదాపు 90% క్రాప్ అయితే మన దగ్గర అయిపోయింది. ఒక 10% మాత్రమే ఉన్నది. ఈ 10% కూడా మహా అంటే ఒక 4-5 రోజులు ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నాం. ఈ 4-5 రోజులు ఇబ్బంది పడకుండా పూర్తి సహాయ సహకారాలు మా వంతు అందిస్తాం. మీరు కూడా సహకరించి ఏ మిల్లుకు పొమ్మంటే ఆ మిల్లుకు పోయి మీరు అక్కడ అన్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేస్తాం. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగా మనకు 17% తేమ, తాళ్ళు, మట్టి 1% ఉన్నదానికి మద్దతు ధర అనేది ఉంది. ఇప్పటికీ జై శ్రీరామ్ వడ్లకైతే మాకు మార్జిన్ వస్తుంది అన్న దాని మీద మేము దాంతో కంపేర్ చేయలే. ఏ రోజు కూడా మీరు మిర్యాలగూడ మార్కెట్ రైస్ మిల్లర్స్ని గమనించినట్లయితే
మద్దతు ధరతోటి ఏ రోజు కూడా మేము ఇదే ధర కొంటామని అనలేదు. మాకు గిట్టుబాటు అయ్యే రేటును చూసుకొని ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు అయ్యేలాగానే మీరు రాష్ట్రం మొత్తం ఎక్కడ ఎంక్వైరీ చేయండి, మీ పత్రికా విలేకరులు కానీ ఎవరు కానీ, మన దగ్గరే రేట్ ఎక్కువ ఉంది, మనమే ఎక్కువ రేట్ ఇస్తున్నాం. కారణం ఏంటంటే మనకు మంచి టెక్నాలజీ మిల్స్ ఉన్నాయి, మనం మంచి రేటుకు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా బియ్యం అమ్ముకునేందుకు పోటీ పడుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా మనం అమ్ముతున్నాం కాబట్టి పోటీతత్వం ఎక్కువ కాబట్టి మరి మేమైతే మంచి రేట్ ఇచ్చే తీసుకుంటున్నాం. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం ఉన్నదానికి ఈరోజు కూడా మద్దతు ధర ఇస్తాం. నామ్స్ ప్రకారంగా తక్కువ ఉన్నదానికి కొద్ది గొప్ప స్వల్ప తేడాతోటి అయితే కొనుగోలు చేస్తాం. దానికి కూడా రైతాంగం సహకరించాలి. మరి బెస్ట్గా ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగా తీసుకొచ్చిన దానికైతే ఖచ్చితంగా మేము ఎఫ్ఏక్యూ రేట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. 2300 కామను, 2320 మనకు గ్రేడ్ ఏ రేట్ ఉంది. ఆ రెండు మద్దతు రేట్లు ఉన్నాయి. ఆ రేట్ల ప్రకారంగానే తీసుకుంటున్నాం మనం ఇప్పటికి కూడా. ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగా మనం ఎక్కువ ఇచ్చిన రోజులు మీ అందరికి కూడా తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. పొలం నుంచి డైరెక్ట్ ఏందనంటే రైతు సౌలభ్యం కోసం ఏందనంటే ముఖ్యంగా హార్వెస్టింగ్ చేసిన వెంటనే డైరెక్ట్ మిల్లుకే తీసుకొస్తున్నారు. ఈ హార్వెస్టింగ్ చేసిన దాంట్లో కూడా కొంతమంది రైతులు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, లేదా హార్వెస్టింగ్ మిషన్ వాళ్ళు చేయొచ్చు. ఆ ఫ్యాన్ బెల్ట్ అనేది వేయట్లేదు. వేయకపోయేసరికి ఆ ధాన్యంలో తాలు వస్తుంది. ఏంటంటే తాలు బయటికి తీస్తే తూకం తగ్గుద్దన్న ఒక అపోహ ఉంది. తాలు పెద్దగా రాదు. కాకపోతే మాకు మిషన్లో దాన్ని క్లీనింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. దయచేసి రైతు సోదరులు కూడా క్లీనింగ్ చేసుకొని వచ్చినట్లయితే ఎఫ్ఏక్యూ ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందే ఉంటాం.